నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఖేల్ భారత్ క్రీడోత్సవం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్. విద్యుత్ ఆర్డిజన్లను రెగ్యులర్ చేయాలి. జేఏసీ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సుంకరన్ డిమాండ్. ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం స్థానిక ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలాడారు. Sandeep. We are really thankful to you. Today, you government hospital IFPC చేస్తున్నారు అంటే వెల్కమ్. మన జిల్లా కలెక్టర్ అధికారులకు, స్కూల్ బస్ డ్రైవర్స్కి, ఇంత సేవల కోసం ఇక్కడ ఇచ్చేసిన ప్రజలకు అందరికీ నేను స్వాగతం. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని, రక్త శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వాహన చోదరులందరికీ కంటి చూపు అత్యంత కీలకమన్నారు. ఇటువంటి కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వాహన చోదరులందరి కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా దృష్టి లోపాలను గుర్తించి దానికి అనుగుణంగా చికిత్సలు తీసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం రోడ్ సేఫ్టీ మంత్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఒక మంత్ ఎందుకు డెడికేట్ చేస్తున్నారు అంటే మన అందరూ అర్థం చేసుకోవాలి. రోడ్డులో యాక్సిడెంట్స్ చాలా కామన్ ఉంది. ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏం తెలిసింది అంటే maximum deaths during road accidents happen due to negligence of the drivers. Road safety awareness చాలా ఇంపార్టెంట్. చాలా మంది మన డిస్ట్రిక్ట్ లో, మన స్టేట్ లో, మన కంట్రీలో 2 వీలర్స్ 4 వీలర్స్ డ్రైవ్ చేస్తారు. కానీ మేజర్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ యాక్చువల్ నాలెడ్జ్ అబౌట్ రోడ్ సేఫ్టీ రూల్స్. సో పెలికన్ సిగ్నల్ ఎట్లా ఉంటుంది, పెడెస్ట్రియన్ పాసింగ్ ఎట్లా ఉంటుంది, ఇది అవన్నీ చాలా మందికి ఐడియా లేదు. అట్ ద సేమ్ టైమ్ మన దగ్గర, మన జిల్లాలో మైనర్ డ్రైవింగ్ కూడా చాలా హై ఉంది. మీరు ఎప్పుడైనా ఈవినింగ్ రోడ్ లో చూస్తేనే చాలా చిన్న చిన్న పిల్లలు, 15-16 ఇయర్స్ పిల్లలు, దే ఆర్ డ్రైవింగ్ ది రోడ్స్. ట్రిప్లింగ్ చాలా కామన్ ఉంది. హెల్మెట్ చాలా మంది యూజ్ చేయట్లేదు. సో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒక లాస్ట్ అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ డ్రైవింగ్ అ స్కూటీ. నేను ఐ వాజ్ వేరింగ్ హెల్మెట్. వెనుక నుంచి ఒక ట్రక్ జస్ట్ టచ్ చేసి పోయారు. స్కూటీ అట్లాగే స్కిడ్ అయింది. నేను ఆల్మోస్ట్ 100 meters ఆన్ హెడ్ ఆన్ నాకు కొలిజన్ అయింది. బట్ బికాస్ ఐ వాజ్ పర్సనలీ వేరింగ్ హెల్మెట్ ఐ కుడ్ సర్వైవ్. సో నాది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను. హెల్మెట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. అట్ ద సేమ్ టైం 4 వీలర్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరితో కోరుతున్నాను, ప్లీజ్ ఫాలో ది యూజువల్ రోడ్ గైడ్ లైన్స్, రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఖచ్చితంగా ఫాలో చేసేసేయండి. రోడ్డు ప్రమాదాల బారిన పడి ఇతర అనారోగ్య కారణాల్లో ఎంతో మంది సరైన సమయానికి రక్తం దొరక మృత్యువాత పడుతున్నారని తెలిపారు.
ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించే విధంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి నిర్మల్ను రోడ్డు ప్రమాదాలు అయితే జిల్లాగా మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ రవాణాధికారి దుర్గాప్రసాద్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ముర్తుజాలి, రాణాశ్రీ, అక్షయ్, రజనీకాంత్, డిఎంఎడ్చో రాజేందర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ కుమార్, నిర్మల్ పట్ట తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా వారీగా కూడా రేపటి నుంచి 2 days మనం ఒక క్విజ్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ క్విజ్ కి లింక్ ఆల్ సిటిజన్స్ కోసం ఓపెన్ చేస్తున్నాను. సో మన జిల్లాలో లాస్ట్ ఇయర్ 26 స్పాట్స్ ఉన్నాయి. ఈ రోజు మాట్లాడితే ఆ 26 స్పాట్స్ లో 20 స్పాట్స్ హ్యావ్ బీన్ క్లియర్డ్. మన యాక్సిడెంట్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము, మన టీం ఏర్పాటు చేస్తున్నాము, మన అవేర్నెస్ డ్రైవ్ చేస్తున్నాము. ఈ రోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చొరవతోటి మన కంటి ఇది చూపులు ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాము, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చేశాము. కానీ దీనికంటే ముఖ్యమైన ఏమంటే మన 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 సేఫ్టీ కూడా మనం చూడాలి. ఒకవేళ మీరు నెగ్లిజెన్స్ గింట ఈ స్కూటీ డ్రైవ్ చేస్తే దీని రిజల్ట్ ఎట్లా ఉంటుందో చూడండి అని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకుపోయి మా బాబుని చూపించడం జరిగింది. అప్పటి నుంచి నిజంగా చెప్తున్నా చాలా సేఫ్ గా డ్రైవ్ చేయడం జరిగింది. అయితే నాకు ఒక మాట ఏమనిపిస్తుంది అంటే అక్కడక్కడ కూడా సార్ పోస్టర్స్ ద్వారా మెయిన్ సెంటర్స్ లో ఈ యాక్సిడెంట్ జరిగితే ఏం జరుగుతున్నది అనేది ఒకటి ఇక్కడ డిస్ప్లే చేస్తే కొంచెం మట్టుకు పబ్లిక్ కొంచెం భయం ఏర్పడుతుందేమో అని నేను ఫీల్ అయిన మాట చెప్తున్నాను. ప్రతి సంవత్సరం ఒక థీమ్తో వెళ్తాం ఉంటాం. ఈసారి కేర్ అంటే జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండండి, అందరినీ జాగ్రత్తగా ఉంచండి అని ఒక ఉద్దేశంతో ఈసారి మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం మేడం. ఇందులో భాగంగా మేడం January 1st నుంచి మేడం మేము నిర్మల్ టౌన్లో విలేజెస్లో జంక్షన్స్ దగ్గర వివిధ వాహనదారులకు అవేర్నెస్ క్రియేట్ చేశాం మేడం. హెల్మెట్ మీద మేడం మీరు అన్నట్టు మైనర్ డ్రైవింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ చేస్తున్నాం మేడం. మేము కేసెస్ కూడా రాస్తున్నాం మేడం. అయితే కొంతమంది మారారు మేడం. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా శిక్ష చేయమని చెప్పేసి ఈ మధ్య మనకి ఒక జియో కూడా వచ్చింది మేడం. మొత్తం పర్మనెంట్గా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కానీ పేరెంట్స్ మేడం 25,000 రూపీస్ పెనాల్టీ వేసేసి వాళ్ళకి శిక్ష అయ్యేటట్టు మేడం. మైనర్స్కి ఏం అవుతుంది మేడం, ఇచ్చిన బండి ఇచ్చిన వ్యక్తులకు ఎక్కువ శిక్ష పడేటట్టు ఒక చట్టం వచ్చింది మేడం రీసెంట్గా. దాన్ని మేము స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం. బాలికలు ఎదగాలి, చదవాలని నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జ్ రాధిక్ అన్నారు. గురువారం జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రభుత్వ ఆశ్రమ బాలికల పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అసమర్థతల గురించి అవగాహన కల్పించారు. ముందుగా పాఠశాలంతా కలిదిరిగి తరగతి గదులు, స్టాక్ రూమ్, వంటగది, భోజనశాలను పరిశీలించారు. అనంతరం బాలికలతో కలిసి భోజనం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగీతారాణి, వార్డెన్ రాథోడ్ మంగిల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం దేవరకోటాలయంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖేలో భారత్ క్రీడోత్సవాలను మున్సిపల్ చైర్మన్ గంటధీశ్వర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీలో పాల్గొన్న విద్యార్థులు పరిచయం చేసుకున్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి క్రీడలు విద్యార్థుల ఉత్సాహాన్ని నింపడమే కాకుండా వారిలో శారీరక దృఢత్వాన్ని ఏర్పరుస్తాయని, తద్వారా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి కలుగుతుందన్నారు. ఏబీవీపీ విద్యార్థులు దేశభక్తితో పాటు సమాజం పట్ల బాధ్యత నేర్పిస్తుందన్నారు. రాబో రోజు లాంటి క్రీడలు మరీ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుండే తెలుసుకునే అవసరం కూడా మనకున్నది. ఈ దేశం ఏ విధంగా స్వాతంత్రం వచ్చింది, ఎవరు స్వాతంత్రం తీసుకొచ్చారు అనేది మన అటువంటి మహానుభావులు అప్పుడు వారు చనిపోయేప్పుడు కూడా చనిపోలేదని కూడా చాలా ఒక సంక్షేమైన అప్పుడు సందర్భంగా చర్చించడం జరిగింది. అటువంటి విషయంలో ముఖ్యంగా విద్యార్థులు మొదలైతే చదువుకునే చదువు ప్రాధాన్యత ఇస్తూ ఆ చదువుకునే చదువులో మరి ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు వస్తున్నప్పుడు మన వెంట ఉండాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఏబీవీపీ అనేది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనే విద్యార్థి సంఘం అంటే వాళ్ళ పూర్తి సమయాన్ని కూడా ఈ విద్యార్థి సహాయాన్ని ఇస్తూ విద్యార్థుల సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలనే విధంగా ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ ఉంటారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న వార్డు సభలు నిర్మల్ పట్టణంలో కొనసాగుతున్నాయి. స్థానిక గుల్జార్ మార్కెట్, ఇస్లాంపుర, బేసార్పేట్, బాగలవాడ కాలనీలో గురువారం వార్డు సభలు నిర్వహించారు. ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరం బిల్లు, ఆహార భద్రత, ఇందిరం ఆత్మీయ భరోసా పథకాలకు దరఖాస్తులు స్వీకరించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమంలో కౌన్సిలర్లు, అలాగే ఎఫ్ఎస్ఎం ధర్మాజ్ రాజేందర్, తౌహిదుద్దీన్, ఎడపల్లి నరేందర్, ఎక్స్ మున్సిపల్ కౌన్సిల్ ఫోర్డి పోచెట్టి, మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ 26వ జనవరి నుండి 4 పథకాలను అమలు చేయడానికి కావలసిన స్థలాలు రోడ్డులో కాపీ జరిగింది. 40 ఏళ్లలోపు యువతులు, వితంతులు, పరిశుద్ధ కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేద కూలీలను మరియు ట్రాన్స్జెండర్లను కూడా ప్రత్యేకంగా చేర్చడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిని ఒక జాబితాగా, స్థలం లేని వారిని రెండవ జాబితాగా ఈ గ్రామ సభలో మీ ముందు ఉంచుతున్నాము. మీ ముందు ఉంచిన వివరములు సరిచేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు. ప్రజాపాలన దరఖాస్తు చేయని వారు చేసినా కూడా ఈ జాబితాలలో పేరు లేని వారు గ్రామ సభలో దరఖాస్తు చేసుకోగలరు. లేనిచో మండల మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రాలు. నిర్మల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా కార్యక్రమంలో వచ్చిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పెద్దయనను అభినందించారు. పని నిమిత్తం కార్యాలయానికి రావడం జరిగింది. అటువైపు నడుచుకుంటూ వెళ్తున్న జిల్లా కలెక్టర్ ఆయన చేతిలో హెల్మెట్ చూసి అభినందించారు. ఇందులో డిటిఓ దుర్గా ప్రసాద్ తదితరులు ఉన్నారు. మీరు వేసుకుంటున్నారా? కొత్త ఉంది, వెరీ గుడ్. వచ్చారా? వెరీ గుడ్. దివ్యాంగులకు ఆర్థిక సహకార ప్రోత్సాహక పథకం కింద జిల్లాలో దివ్యాంగులకు జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు రుణాలు మంజూరయ్యాయని, వీటి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ జిల్లా సంక్షేమాధికారి ఫైజాన్ అహ్మద్ తెలిపారు. 2024 సంవత్సరానికి గాను 21 యూనిట్లు మంజూరయ్యాయని, బ్యాంకుతో సంబంధం లేకుండా 50,000 చొప్పున రుణాలు అందించినట్టు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల ఫిబ్రవరి 2వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సోన్ మండలం కర్తాల్ గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 120వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలసి నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరుడిని కొనియాడారు. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి తెల్లదొరల గుండె నిద్రించిన వీరుడు సుభాష్ చంద్రబోస్ అన్నారు. అశోక్, నారాయణ, దినేష్, గంగాధర్, సాయన్న, సాగర్, ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలైన అల్లూరు కృష్ణవేణిని బ్లాక్ కాంగ్రెస్ మహిళా సభ్యులు గురువారం ఘనంగా సత్కరించారు. శాలువాతో సత్కరించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, సోన్ మండల మహిళా ప్రెసిడెంట్ రేఖా గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ పరాంకుశం వాసవి, హరీష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ అసోసియేషన్ కార్యనిర్వహణ పట్టికను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టబెల్ రమేష్, ప్రధాన కార్యదర్శి నిరెల్ హనుమంతు మంత్రిని శాలువా పుష్పగుచ్చంతో సత్కరించారు. టీడీఏ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తిప్పిరి సంతోష్ కుమార్, నిర్మల్ జిల్లా నాయకుడు ప్రవీణ్, రంగారెడ్డి జిల్లా బాధ్యులు కరుణాకర్, ఇతర జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్జేషన్ జేసీ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సుంకరాన్ని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ కార్యాలయంలో చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించారు. విద్యుత్ సంస్థలో 18 ఏళ్లకు పైబడి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని ఉద్యమ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి విస్మరించారన్నారు. కొంతమంది నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించగా 2018 సెప్టెంబర్ 18న 1230 పారిశ్రామిక విద్యుత్ చట్టం ప్రకారం 1940 పర్మనెంట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ తీర్పు వివరించిందన్నారు. 5గురు చేయాల్సిన పని 2తో చేయిస్తున్నారని వాపోయారు. ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే వచ్చే నెల విద్యుత్ సోదా ముట్టడిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం లోపల 2016 కంటే ముందు అన్ని కార్మిక సంఘాలు టీటప్గా ఏర్పడి ఉద్యమం చేసినాం. అప్పుడు ఆ ప్రభుత్వం పిలిచి కార్మిక సంఘాలతో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చినాక కార్మిక సంఘాలతోటి ప్రమాదకర పరిస్థితులలో పనిచేసే కార్మికులందరూ కూడా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కిందకి వస్తారని చెప్పేసి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947-12 అగ్రిమెంట్ ప్రకారం మమ్మల్ని పర్మనెంట్ చేసుకోవచ్చు అని చెప్పి మమ్మల్ని విలీనం చేసుకున్నారు. ఆ తర్వాత కార్యక్రమంలో కొంత నిరుద్యోగులు
కోర్టులో కేసు వేసారు. ఆ కోర్టులో కేసు గెలిచినప్పుడు ఆ కోర్టు కూడా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు విద్యుత్ సంస్థ లోపల వాళ్ళందరూ ఐడి యాక్ట్ కిందకి వస్తారు, వాళ్ళని రెగ్యులర్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అప్పుడు ఉన్నటువంటి న్యాయస్థానం హైకోర్టు చెప్పింది. ఆ తర్వాత ప్రభుత్వం చేయడం ఇష్టం లేక ఆ దొడ్డిదారిన ఒక స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ని తీసుకొచ్చి ఫ్యాక్టరీస్ యాక్ట్ అని పెట్టి ఈరోజు మాకు నేరుగా వేతనాలు ఇస్తూ అలవెన్సులు ఇస్తున్నారు. పూర్తి స్థాయి పర్మనెంట్ చేయాలని ఆ ప్రభుత్వాన్ని కూడా మేము అనేక సార్లు ఉద్యమాల ద్వారా కానీ నిరసనల ద్వారా కానీ తెలియజేయడం జరిగింది. అలాంటి పోరాటాలు చేసినప్పుడు కూడా మా సంఘాలను కూడా ఒత్తిడి చేసి మమ్మల్ని ఆ ఉద్యమాలను నీరుగార్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ ప్రభుత్వం కూడా అప్పుడున్న ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పినప్పుడు లెక్కలు చూపించినప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడున్న మాకు ఉన్న విద్యుత్ శాఖ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు అదే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా ఉండి మీరు తప్పు లెక్కలు చూపిస్తున్నారు, అబద్ధం చెప్తున్నారు, వాళ్ళని మోసం చేసారు అని చెప్పి మేము అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా వాళ్ళను పూర్తి స్థాయిగా పర్మనెంట్ చేస్తామని అసెంబ్లీలో వాదించారు. వాళ్ళని తప్పు పట్టారు. కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా మేము మెమోరాండాలు ఇచ్చి మమ్మల్ని పూర్తి స్థాయిగా మీరు ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని పర్మనెంట్ చేయరు. మీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో విద్యుత్ సంస్థ ఆర్థిక భారం అంటున్నారు. మమ్మల్ని స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం గ్రేడ్ చేంజ్ చేస్తే ఆర్థిక భారం పడుతుంది. యావరేజ్గా ఒక ఆపరేటర్ మీద మీరు గ్రేడ్ ప్రమోషన్ ఇచ్చినట్టయితే 5,000 నుంచి 6,000 రూపాయలు పడుతుంది. అప్రాక్సిమేట్లీ నెలకు 15 కోట్లు, సంవత్సరానికి ఒక 200 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. కాబట్టి ఆ గ్రేడ్ ప్రమోషన్ అవసరం లేదు. మేము ఆ డబ్బులు మేము వచ్చే లాభాలను పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఉద్యోగ భద్రత లేదు ఆ స్టాండింగ్ ఆర్డర్ అని చెప్పి చెప్తున్నాం. ఈరోజు మాకు జీతాలు పెంచినాం, సంస్థ లోపల నేరుగా ఇస్తానం, అది ఇదని చెప్పి అబద్ధాలు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. మాకు సబ్స్టేషన్కు 5 చేయాల్సింది ఒక వాచ్మెన్ 4 ఆపరేటర్లు చేయాల్సిన పనులను 2తోటి 3తోటి ఒక్కొక్క కాడ ఒక్కరితోటి చెప్పిస్తారు. వాళ్ళ జీతాలకి వెళ్ళి 4 తీసేసిన కాడ 2 ఉన్న కాడ ఒక్కరి జీతాన్ని మా 2కి పంచారు. ఇంకొకరి జీతం సంస్థకు లాభమే అవుతుంది తప్ప నష్టం లేదు. అట్లా కూడా మేము భరించుకొని పర్మిట్ అవుతామనే ఆశతోటే ముందుకు సాగుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆలోచించి మీకు ఆర్థిక భారం లేనటువంటి దారే మేము చెప్తున్నాం, అలాంటి వాటికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. వాటిని పూర్తి స్థాయిలో ఆలోచించి ప్రభుత్వం మమ్మల్ని పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అర్హులకే పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎంపీడీఓ కాంతారావు ప్రత్యేక అజీజ్ ఖాన్ అన్నారు. గురువారం సారంగపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. అధికారులు ప్రభుత్వం ఇచ్చే పథకాలు లబ్ధిదారుల జాబితాను వినిపించారు. లబ్ధిదారుల జాబితాలు పేరు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలు మీరు చదివిన జాబితాలో ఇంటి పేర్లు మా పేర్లు లేవని అధికారులు నిలదీశారు. మరో సర్వే చేసి అర్హులకు మాత్రమే ఇంద్రం బిల్లు ఇవ్వాలని కోరారు. స్పందించిన అధికారులు పరిశీలించి అర్హులకు ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని అధికారులు తెలపడంతో గ్రామస్తులు చాలా మంది ఇంద్రం ఇండ్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏపీఓ లక్ష్మారెడ్డి, ఏయూ అరుణ్, రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ శేఖర్న గ్రామస్తులు పాల్గొన్నారు. లిస్ట్ కాదు, అది లిస్ట్. అది ఆ లిస్ట్ లో వచ్చిన వాళ్ళతో పాటు ఇప్పుడు మీరు ఇచ్చే దరఖాస్తులు ఇక్కడ ఇండ్లు లేని వాళ్ళకే ఇండ్లు ఇవ్వాలా, జాగా ఉన్న వారికి ఇండ్లు కట్టియాలా. కానీ అర్హులకు లేకుండా ఉన్నవారికే ఇండ్లు పేర్లు వచ్చినాయి. మరి దాన్ని తొలగించి మరి పూర్తిగా సర్వే చేసి ఇండ్లు లేని వారికే ఇండ్లు ఇవ్వాలని మన సారంపూర్ గ్రామ ప్రజల తరపు నుంచి కోరుకుంటున్నాను. అసలే నిరుపేదలకు ఇండ్లు లేవు. ఇండ్లు లేని వాళ్ళకు ఖాళీ స్థలాలు, కూలిపోయిన పెంకుటిళ్ళు, రేకులిళ్ళు ఉన్నోళ్లకు ఉన్నాయి, వాళ్ళకే ఇండ్లు లేవు. అసలే భూములు ఉన్న వాళ్ళకు, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు ఇండ్లు మంజూరు చేసినారు. 500 ఇండ్లు మంజూరు అయినాయని చెప్తున్నారు. దాంట్లో అన్ని ఉన్న వారికే ఉన్నాయి, భూములు ఉన్న వారికే, ఇండ్లు ఉన్న వారికే ఉన్నాయి. పేదవాళ్లకు ఎవ్వరికి ఇండ్లు లేవు. ఇండ్లు ఖచ్చితంగా పేదవాళ్ళకి ఇండ్లు మంజూరు చేయాలని మా యొక్క మనవి. బుధవారపేట శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో అల్లాడు సూర్యనారాయణ అసల్యాబాద్ హోర్కర్ జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ఆయన జీవిత విశేషాలు తెలియజేశారు. పాఠశాల ప్రధానాచార్యులు కొండూరు నరేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర 4వ మాసవర విజయంతం చేయాలని నాయకులు పోచెట్టి, తులసం శంభు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం వాల్ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 25 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు మహాసభ జరుగునని పేర్కొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా నిర్మల్ మండలం అనంతపేట గ్రామంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కళాకారులు పోలీస్ భీమేష్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో నేత చేసిన కృషి, త్యాగం మరులేందన్నారు. ఈ కారులు బొడిగ కిషన్, బెజ్జంకి రాజేశ్వర్, సిహెచ్ రమణ, సంగం పెరుమాళ్ళు, జి చింటూ, కె వినోద్, డి గంగాధర్, ఎస్ భీమేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
అవల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రేవూరు మంజుల కృష్ణమూర్తి దంపతులైన రేవూరు మంజుల పుట్టినరోజు పురస్కరించుకొని శాంతినికేతన్ మానసిక దివ్యాంగుల విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యంలో అవల్ ఫౌండేషన్ CEO బండారు రమేష్, సంస్థ డైరెక్టర్ గారు చిన్నయ్య, ప్రిన్సిపాల్ సాయి ప్రసాద్, టీచర్ రేఖ తదితరులు పాల్గొన్నారు. అవల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రేవూరి మంజుల యొక్క పుట్టినరోజుని అన్నదాన కార్యక్రమంతో వారి పిల్లలు అఖిల, సాయి దివ్య వారి సహకారంతో రేవూరి మంజుల పుట్టినరోజుని మన శాంతినికేతన్ మానసిక కేంద్రంలో జరపడం ఒక శుభ పరిణామంగా భావిస్తూ మరి ఇటువంటి పుట్టినరోజు వేడుకల్ని ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పి దివ్యమైన భవ్యమైనటువంటి ఆ భగవత్కృప ఆ మంజుల దేవికి ఉండాలని చెప్పి, ఎందుకంటే ఈ చిన్నపిల్లలు మానసిక వికలాంగులు దేవుడికి సమానం కాబట్టి వారికి ఈ యొక్క సేవ చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తారు. సారంగపూర్ మండలోని అడెలసి మహాపోచమ్మ దేవస్థానం వద్ద ఆదివారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా జంతుబలి, మేకలు, గొర్రెలు, కోళ్లు కోయడాన్ని నిషేధించినట్లు ఆలయ కార్యనిర్వాహకారి రమేష్ తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని పేర్కొన్నారు. సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజాలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని CITU జిల్లా కార్యదర్శి సురేష్ అన్నారు. గురువారం ఈ సందర్భంగా అక్కడ నిరసన తెలిపారు. ఇటీవల ఫేర్వే స్టోర్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకుందని, కార్మికులకు తక్కువ వేతనం చెల్లిస్తామని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే టోల్ ప్లాజాలో కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనియన్ అధ్యక్షుడు రమేష్, నాయకులు నవీన్, గంగాధర్, రాజేశ్వర్, శ్రావణ్, రాజ్కుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ టోల్ ప్లాజా దగ్గర వేర్వేస్ కంపెనీ వాళ్ళు, కొత్త కంపెనీ వాళ్ళు మేము టేకప్ చేసుకుంటామని కార్మికులతో మీటింగ్ పెట్టడం జరిగింది. గత కంపెనీ వాళ్ళు 23,000 నుంచి 29,000 జీతం ఇస్తుంటే వేర్వేస్ కంపెనీ వాళ్ళు మేము 18,000 హైయెస్ట్ జీతం ఇస్తాం, 6 నెలలకు ఒకసారి జీతం ఇస్తామని చెప్పడం విడ్డూరం అనేది మేము CITU నిర్మల్ జిల్లా కన్నా డిమాండ్ చేస్తున్నాం. ఇలా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కనీస వేతనం బేసిక్ సాలరీ 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్తుంటే, ఒక పక్క వేర్వేస్ కంపెనీ వాళ్ళే మేము 18,000 రూపాయలు ఇవ్వాలి ఇస్తాము, మేము ఉన్న జీతానికి మేము 8,000, 9,000 రూపాయలు తగ్గించి ఇస్తామని చెప్పడము మేము దీన్ని యూనియన్ పరంగా మేము ఒప్పుకోవడం లేదు. ఇప్పటికైనా వేర్వేస్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఉన్న యూనియన్తో, గంజాల్ టోల్ ప్లాజా యూనియన్తో చర్చించి ఆ జీతాలు పెంచే విధంగా ఆలోచించాలి. లేకుండా మేము సమ్మెకి ఇంకా పోవడానికి ఇంకా వెనకాడమనేది ఈ కంపెనీ వాళ్ళకు మేము తెలియజేస్తాం. గిడుగు జాతీయ సాహిత్య సేవా పురస్కారాలను నిర్మల్కు చెందిన పద్య కవులు బొందిడి పురుషోత్తమరావు, బి వెంకట్లు పొందారు. గిడుగు వర్ధంతి వేడుకలు, గిడుగు జాతీయ పురస్కారాల సందర్భంగా ఈ అవార్డు స్వీకరించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాదారాణి, భారత సాహిత్య అనువాద ఫౌండేషన్ అధ్యక్షుడు కళారత్న బిక్కి కృష్ణ, గిడుగు కాంతికృష్ణ, శంకరం గిడు మనవాళ్ళ సీతామల చేతుల మీదుగా సాహిత్య సేవా పురస్కారం అందుకున్నారు. వీరిని ప్రముఖ కవులు తోడిశెట్టి పరమేశ్వర్, నేరళ హనుమంతు, కారం శంకర్, అప్పాల చక్రధారి, దామేరు రాములు, ఉప్పు కృష్ణరాజు, డాక్టర్ మురళీధర్, పత్తి శివప్రసాద్, కామారు జగదీశ్వర్, పోలీస్ భీమేష్ శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. నిర్మల్ జిల్లా కేంద్రం విశ్వనాథ్పేట వైఎస్ఆర్ఆర్ కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. జిల్లా కార్యదర్శి తొడసం శంభు మాట్లాడుతూ, ఆదివాసీ గిరిజనులు ఎన్నో ఏళ్లుగా కాలనీలో నివాసం ఉంటున్నప్పటికీ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. గతంలో ఎన్నోసార్లు అధికారులకు వినియోగించినా పట్టించుకోవడానికి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. వైఎస్ఆర్ కాలనీ బోర్డు కూడా ఏర్పడి దాదాపు 20 సంవత్సరాలు కావస్తుంది. గత ప్రభుత్వం ఇల్లు ఇస్తామని గదకెక్కి ఇవ్వకపోవడంతో తర్వాత కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, ఇండ్లు రేషన్ కార్డు ఇస్తామని గ్రామసభలో ఏదైతే గ్రామసభలోనే వాళ్లకు సెలెక్ట్ చేసి నిర్ణయించి వాళ్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో గ్రామ సభలు పెట్టడం జరిగింది. కానీ గ్రామ సభలు తూతూ మంత్రంగానే జరుగుతున్నది. ఈ ఏదైతే వైఎస్ఆర్ కాలనీ ఉన్నదో అక్కడ ఏ సర్వే జరగలేదు, ఏ అధికారి కూడా రావడం లేదు. కాబట్టి వెంటనే ఈ ఆదివాసీలకు ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మేము నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా దిలావర్పూర్ మండలం సిరిగాపూర్ ప్లేయర్ హై స్కూల్లో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా కార్యక్రమాల్లో విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కుంట నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
नेताजी सुभाष चंद्र बोस जी के जयंती पर उनके साहस और समृद्धि के नाम करते हुए हम देशवासी एक दूसरे के साथ मिलकर आगे बढ़ने की संकल्पना लेते हैं। He was born in 1897, January 23rd. Now we are celebrating 128th birth anniversary of Subhash Chandra Bose. From his childhood onwards, he has the patriotic zeal and he has a goal to throw away Britishers from India. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఖేల్ భారత్ క్రీడోత్సవం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్. విద్యుత్ ఆర్డిజన్ను రెగ్యులర్ చేయాలి. జేఏసీ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సుంకరన్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.